అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నది ఎవరైనా కానీ సెరిబ్రల్ పాలసీ లాంటి ఏదైనా ఒక ఫైబ్రోమైల్జియా అవ్వచ్చు. లాంటి ఏదైనా చాలా మోడర్న్ మెడిసిన్కి అందనిదో లేక అంటే అందనిదంటే దాని కాజ్ అండ్ ఎఫెక్ట్ అందచ్చు కాక అవును, రూట్ కాజ్ తెలియకపోయి root cause ఉండొచ్చు కదా. కానీ లేకపోతే ఇక్కడే ఎందుకు ఈ వ్యక్తికి ఎందుకు అనే క్వశ్చన్. ఉండొచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క పేరెంట్స్ పేరెంట్స్ ఎన్ని జనరేషన్స్ అన్న 14 జనరేషన్స్ వీ కెన్ డీకోడ్. ఓకే ఓకే 14 జన్మలండి 14 generations. తరాలు. ఓకే మామూలుగా మనకి ఆడపిల్ల అబ్బాయి 7 తరాలు సందర్భాల్లో 7 తరాలు చూస్తాం. ప్రవర విషయంలో కూడా మనం 7 తరాలుగా చెబుతాం. 7 ఈజ్ లైక్ ఐడియల్ నెంబర్ మనకి. ఓకే కానీ ఇది 14 డైమెన్షన్లు 14 7 తరాలకు 14 వెళ్తుంది. అది కూడా మళ్ళీ 14 అంటే 7 + 7 కాబట్టి ఏదైనా 7కి ఏదైనా ప్రాధాన్యం ఉందంటారా? 7 అసలు మామూలుగా చూస్తే మరి మనకి ఈవెన్ అనుకోకుండా చక్రాలు కూడా షట్చక్రాలు, షట్చక్రం ప్లస్ అలాగే ప్లానెట్స్. ఓకే అంటే మొత్తం 9 లో 7 మామూలుగా ప్లానెట్స్ 9 చెప్తాం కానీ 7 ఆర్ ఇంపార్టెంట్. సబ్ ప్లానెట్స్ గా చెప్తారు. 7 ఆర్ ఇంపార్టెంట్. సో దానికి దీనికి ఉండే బీజాక్షర సౌండింగ్ ఊపిరి ద్వారా చేసిన యూ కెన్ ఏబుల్ టు సింక్ విత్ దట్ యూనివర్సల్ లా. జ్యోతిష్ శాస్త్రంలో కూడా 7 గ్రహాలు అన్నా కానీ సూర్యచంద్రుడి గ్రహాలుగా చెప్పకుండాను లేకపోతే కనుక ఉపగ్రహాలుగా ఉపగ్రహాల అంతే.